మత్తయి సువార్త 12వ అధ్యాయం 36 వచనం. నేను మీతో చెప్పినదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినముల లెక్క చెప్పవలసి ఉంది. అమెరికా శాస్త్రవేత్తలు సర్వే ప్రకారంగా ఒక స్త్రీ అంట రోజుకి 20,000 మాటలు మాట్లాడుతుందంట. ఒక పురుషుడు 13,500 మాటలు మాట్లాడుతున్నాడంట. అంటే రోజుకి ఒక స్త్రీ 20,000 మాటలు మాట్లాడుతుంటే, ఒక పురుషుడు 13,500 మాటలు మాట్లాడుతుంటే, ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి ఎన్ని మాటలు పలుకుతున్నావు? ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునే వరకు నువ్వు దేవుని గురించి ఎన్ని మాటలు పలుకుతున్నావు? వ్యర్థమైన మాటలు ఎన్ని పలుకుతున్నావు? నువ్వు పలికే మాట ఇతరులను ఓదార్పునిస్తుందా? ఇతరులకు మేలుకరంగా ఉంటుందా? ఇతరులను దేవుళ్ళలోకి నడిపిస్తుందా? లేకపోతే ఇతరుల మీద నువ్వు అసూయతో వ్యర్థమైన మాట పలుకుతున్నావా? ఇతరులకు కించపరచాలని, ఇతరులను హేళన చేయాలని నువ్వు పలికే ప్రతి మాటను గూర్చి విమర్శ దినమందు దేవునికి లెక్క చెప్పాలంట. ప్రభు చెప్పాడు కదా, నువ్వు ఏ మాట అన్నా మాట్లాడు. నువ్వు పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఎన్ని మాట్లాడినా సరే ఆ మాటలకి లెక్క అప్పచెప్పాలని బైబిల్ చెప్పింది. కానీ నా ఇష్టం, నా మాట ఇంతే, నేను ఎవరికి లెక్క చెప్పవలసిన అవసరం లేదనుకుంటావు. కానీ బైబిల్ చెప్తుంది, చెవులు కలగజేసిన వాడు వినకుండున, కంటిని నిర్మించిన వాడు కానకుండున. కీర్తన గ్రంథంలో దేవుడు చెప్పాడు, ఏ దేవుడైతే నీకు చెవులు ఇచ్చాడో, ఏ దేవుడైతే నీకు కంటిని ఇచ్చాడో, నువ్వు చూసే చూపు దేవునికి తెలుసు, నువ్వు మాట్లాడే మాట కూడా దేవునికి తెలుసు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకో తెలుసా, దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. నువ్వు పలికే ప్రతి మాట అది దేవుని గురించి అయిందనుకోండి, చాలా బాగుంటుంది. కానీ వ్యర్థమైన మాట పలికావో ఖచ్చితంగా దేవునికి లెక్క చెప్పాలి.